మన దగ్గర ఒక 5, 6 రకాల మైక్రోగ్రీన్స్ ఉన్నాయనుకోండి. ఒక్కొక్క రకం మైక్రోగ్రీన్స్‌ని ఒక్కొక్క బాక్స్ చొప్పున 5, 6 రకాల బాక్సుల్లో పెట్టుకోకుండా, అన్ని రకాల మైక్రోగ్రీన్స్‌ని ఒకే బాక్స్‌లో పెట్టుకోవచ్చు. అలా అని అన్ని రకాల మైక్రోగ్రీన్స్‌ని కలపకుండా ఒక్కొక్క రకాన్ని సెపరేట్‌గా నేనెలా పెట్టుకుంటానో ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే ఈ వీడియోలో మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదేమిటంటే మైక్రోగ్రీన్స్‌ని పెంచుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంది కానీ, ఈ మైక్రోగ్రీన్స్‌ని సక్సెస్‌ఫుల్‌గా పెంచుకోలేకపోతున్నాము అన్న వాళ్ళ కోసం డైలీ ఏ రోజుకి ఆ రోజు అప్డేట్స్‌తో గ్రో విత్ మీ అని ఒక సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నాతో పాటు మీరు కూడా మన అవసరానికి సరిపడినంత మైక్రోగ్రీన్స్‌ని ఇంట్లోనే పెంచుకోవడం స్టార్ట్ చేయండి. అసలు మన ఉషా శ్రీనివాస్ వ్లాగ్స్ ఛానల్‌కి ఒక ఐడెంటిటీ అంటూ వచ్చింది అంటే అది ఉలవల మైక్రోగ్రీన్స్ వీడియో వల్లనే. సో, ఆ ఉలవల మైక్రోగ్రీన్స్‌తోనే డైలీ అప్డేట్స్‌తో ఈ సిరీస్‌ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ ఉలవల మైక్రోగ్రీన్స్‌ని ఎలాంటి గ్రోయింగ్ మీడియం లేకుండా కూడా చక్కగా పెంచుకోవచ్చు. అంటే టిష్యూ పేపర్స్, మట్టి, ఇసుక, కోకోపీట్ ఏమీ అవసరం లేదు. ఒక్క పిడికెడు ఉలవలు ఉంటే సరిపోతుంది. ఈరోజు ఆగస్టు 2 కదా! రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం. టైం వచ్చేసి డైలీ ఉదయం 11:30కి వీడియోని అప్లోడ్ చేస్తాను. డైలీ ఒక 1 మినిట్ షార్ట్ వీడియో. ఈ మైక్రోగ్రీన్స్‌ని పెంచుకునేటప్పుడు ఏమన్నా డౌట్స్ వస్తే వివరంగా నాకు కమెంట్ పెట్టండి. నేను రిప్లై ఇస్తాను. నా వీడియోస్ చూసి కనీసం ఒక 100 మందైనా సరే సక్సెస్‌ఫుల్‌గా మైక్రోగ్రీన్స్‌ని ఇంట్లోనే పెంచుకోగలిగారంటే ఐ యామ్ సో హ్యాపీ. మైక్రోగ్రీన్స్‌ని నొక్కినట్లు పెట్టకూడదు. బాక్స్‌లో ఇలా కొంచెం ఖాళీ ఉంచాలి. నాకన్ని మైక్రోగ్రీన్స్ ఒకే బాక్స్‌లో పట్టలేదు. సో, ఒక 2 రకాల మైక్రోగ్రీన్స్‌ని మరొక బాక్స్‌లో పెట్టుకున్నాను. నేనైతే మైక్రోగ్రీన్స్‌ని ఎక్కువగా ఇలానే అరేంజ్ చేసుకుంటాను. పైన కూడా మరొక పేపర్‌ను పెట్టుకొని, క్యాప్ పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడమే. ఇక రేపు ఉదయం 11:30కి ఉలవల మైక్రోగ్రీన్స్‌ని గ్రో చేసుకోవడం స్టార్ట్ చేద్దాం.